2 నిమిషాలు వినాలే. మీ భవిష్యత్తు గురించి, మీ గురించి రేపు నెగటివ్ ఆలోచనలను వీడి పాజిటివ్ ధోరణితోని ముందుకెళ్తే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి మా ప్రేమ్ కుమార్ సార్, మేము అభిమానంగా పిలుచుకునే మా ప్రేమ కుమార్ సార్ నిజంగా అద్భుతమైనటువంటి స్పీకర్. మీ అందరికీ కూడా మంచి ఆలోచనని పెంపొందే విధంగా ఆయన ఈ మీటింగ్ని సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా చెప్తున్నా, ఏ స్వార్థం లేకుండా చాలామంది మూర్ఖులు మాట్లాడుతుంటారు సమాజంలో. నేను కూడా వింటుంటా. ఇలాంటి వాటిని నాకు కూడా అత్యంత అభిమానించే వ్యక్తిగా నేను ఒకరిని. ఏదన్నా మనం పుట్టిన ప్రాంతానికో, మనం పుట్టిన గ్రామానికో, ఇంకో దానికో ఏదన్నా ఒక మంచి పని చేయడానికి ముందుకు వస్తుంటే ఊళ్ళో పనిపాట లేనోడు, మంది మీద పడి ఒలరేటోడు, మంది గురించి సాడీలు చెప్పేటోడు, ఈరోజు మీలాంటి విద్యార్థులు కానీ ఇంకోరు కానీ ఎవడన్నా సూసైడో ఇంకోటి చెడిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు వీళ్ళే. సమాజం పైన బాధ్యత ఉండదు. పక్కలోని గురించి పట్టుకొని ఏడుచుడు తప్పిస్తే వాని గురించి వాని దిమాగ్లో ఉన్నటువంటి మలినాన్ని కడుక్కోవడానికి వాని కుటుంబ భవిష్యత్తు కోసం ఆలోచన చేయడు. కానీ దేశాన్ని ఉద్ధరిస్తామని ముందుకెళ్ళే సన్నాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఏమనుకున్నా పర్లేదు, మీరు వాటి అన్నింటినీ వదిలేస్తే మీరు నిజంగా ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోడు. పక్కనోని గురించే సూసైడ్ చేసుకుంటున్నారు. సమాజం ఏం మాట్లాడుకుంటుంది, ఇంటి పక్కలోడు ఏమంటాడు, ఇంకోరు ఏమంటారు అని ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటినీ కాదని పరిగి నియోజకవర్గంలో పూడూరు మండలంలో పుట్టినటువంటి మా పెంటన్న ఈరోజు సుమారుగా 5 లక్షల మంది విద్యార్థులకు మేము సైతం అనే ప్రోగ్రాం ద్వారా తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల గురించి గొప్పతనాన్ని వివరించడానికి ముందుకొచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గర నేను ఒక స్నేహితునిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నా. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ రాజకీయ కోణంలో చూడకండి. ప్రతిదీ రాజకీయం కాదు. రాజకీయం ఎన్నికలతోనే అయిపోయింది. ఎన్నికల వరకే రాజకీయాలు చూడాలి. ఎన్నికల తర్వాత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ ప్రోగ్రాం చేయాల్సినంత అవసరం వారికి లేదు. కానీ సామాజిక అవగాహన, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలని ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఉన్నారు. ఇంతకుముందు మా చెన్నై వచ్చిండు. వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ముందున్నా కానీ వాళ్ళకు కొంత మొహమాటం అంటున్నారు. బ్రదర్, మీరు చేసేటటువంటి చాలా మంచి పని, ఎవడో ఏమనుకుంటాడని మీరు స్టేజ్ పైన వెనకాల ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా స్టేజ్ పైకి రావాల్సిందే. నీ వెనకాల చెన్నన్న వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఏదైనా సరే మనం చేసేది మంచిదైనప్పుడు సమాజంలో ఎవడు ఏమనుకుంటున్నాడో వదిలేలే. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో దయచేసి ఎవరు చూడకండి. మనల్ని, సమాజాన్ని గౌరవించడము, మన కుటుంబాన్ని గౌరవిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి దయచేసి నెగటివ్ని మన దారికి రానియకుండా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సమయం లేనందుకు థ్యాంక్ యూ. అలంకరించిన గురువులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, నిజంగా బేట దగ్గర 34 లక్షల ఖర్చు పెట్టుకున్నా, ఇప్పటిదాకా ఒక 50 ప్రోగ్రాంలు చేసిన, ఇంత సైలెంట్గా ఇంత టైం కేటాయించిందంటే మీరు ఒక్కరే మాత్రమే. నిజానికి 6 గంటల వరకు ప్రోగ్రాం ఎప్పుడు చూడలేను. మీతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు గోలు లేని వాళ్ళు, కూర్చున్న వాళ్ళు గోలు ఉన్న వాళ్ళు అని నేను అనుకుంటున్నా. ఏదేమైనా తప్పకుండా మీరు గోల్ రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెన్నన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది కోట్లు ఎంటకేసుకునేటోళ్ళు చాలామంది ఉంటారు, డబ్బులు ఎంటకేసుకునేటోళ్ళు ఉంటారు, ఇట్లా సేవ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు గోల్ రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీ టీం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. ఒక్కటే బెటా, నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. అసలు నా ఇన్ని ప్రోగ్రాంలల్లో తప్పకుండా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇన్ని ప్రోగ్రాంలల్లో ఇంత లేట్గా కూర్చున్న వాళ్ళంటే
మీరే. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తా బేటా మీకు. అమ్మ నాన్న చనిపోయినప్పుడు మనల్ని చూస్తారో చూడరో కానీ వాళ్ళు మన ముందర ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి తల మీద పోసుకోవడం ఉత్తమమని నా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్నా. అదేవిధంగా మనం కొన్ని 100 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఎన్ని కోట్లు సంపాదించడం మనది ముఖ్యం కాదు. మన తల్లిదండ్రి కన్నీటి చుక్క కింద రానియకుండా చూసుకున్నవాడే కోటేశ్వరుడు అని నా యొక్క ఫీలింగ్. ఇంకో విషయం, ఇక్కడ ఒక అమ్మాయి తల్లి చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు, తండ్రి చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఒక అమ్మాయి 2 సార్లు అమ్మ చనిపోయినప్పుడు చేయలేపింది, తండ్రి చనిపోయినప్పుడు చేయలేపింది. ఏదేమైనా బేటా అన్న చెన్నన్న ఆధ్వర్యంలో కానీ మీ స్కూల్ ఆధ్వర్యంలో కానీ తప్పకుండా నేను ఎక్కడున్నా బతుకుంటే మాత్రం నా సాయం మాత్రం నీకుంటుంది. నీవు ఏ సాయం కావాలన్నా నా నంబర్ తీసుకొని పై చదువులకు ఏం కావాలన్నా నీకు తప్పకుండా చేస్తానని ఈ స్టేజ్ ద్వారా మాటిస్తున్నా. థ్యాంక్ యూ. మేమున్నా మీకోసం. మీకు ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా ఇంతకుముందు పెంటన్న కూడా చెప్పిండు, స్టడీ పరంగా కానీ ఏ విషయంలోనైనా మేము వెనకాల ఉంటాం. మీరు ఏ విషయం ఉన్నా మీ సార్ వాళ్ళకి చెప్పండి, మేము తీరుస్తాం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సేవక్ కుమార్ సార్ మీకు అసలు మాటల్లో చెప్పడానికి రా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, పిల్లలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనుకోకుండా ఫస్ట్ యాక్చువల్లీ మేము సైతం అనే కాన్సెప్ట్తోని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ తీసుకున్నాము. అది పెంటన్న ఇన్స్పైర్గా తీసుకున్నాం ఫస్ట్. అది తమ్ముడు అనుకోకుండా ఫోన్ చేసి అన్న ఒక 500 అయ్యి నాకు అకౌంట్కి అని చెప్పేసి అడిగిండు. ఎందుకు ఏంది అని చెప్పేసి అడగకుండా డైరెక్ట్ అమౌంట్ వేసినాము. దాని రీజన్ ఏంటంటే తర్వాత చెప్పిండు, అన్న ఇట్లా ఊర్లో ఒకరు చనిపోతే అమౌంట్ అడిగినా, నేను అందుకే నా అవసరానికి కాదు సో ఇట్లా ఇద్దామని చెప్పేసి అడిగితే అనుకోకుండానే తలా ఇన్ని డబ్బులు వేసినాము. 5 మెంబర్స్తోని ఇట్లా ఇచ్చి ఆ డబ్బులు అనుకోకుండా వాళ్ళకి అవసరానికి తీరుతాయని చెప్పేసి అది మాకు తర్వాత చెప్పిండు. అప్పుడు అనిపించింది ఇది బాగుందిరా అని చెప్పేసి అనుకున్న తర్వాత సో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇప్పుడు ప్రజెంట్గా దాంట్లో మేము సైతం అనే ఒక గ్రూపు ఇప్పటికీ అదే పేరు మీద ఉంది. బట్ రేపు మేమున్నాం అనే పేరు మారుస్తాము. సో పెంటన్న ఏం ఫీల్ కావద్దు. సో అది ఇప్పుడు ప్రజెంట్గా దాంట్లో 20 మంది ఉన్నారు. సో ఇంకెవరైనా మేమే దాన్ని లీడ్ చేస్తామని కాదు, ఎవరైనా పెద్దలు దాన్ని మీకే అప్పచెప్తాము. సో దాన్ని లీడ్ చేయండి, మేము మీ వెనకాల ఉంటాం. సో మీరు మా ముందుండి మీరు దాన్ని రన్ చేయండి. సో ఆర్థికంగా కానీ ఇంకేమన్నా దాంట్లో ఇప్పుడు ప్రజెంట్గా 20 మంది ఉన్నారు. అది 2000 కావచ్చు, 20,000 మంది కూడా కావచ్చు. అది రేపు ఫ్యూచర్లో మాకు ఆర్థికంగా ఉంటే మేము కూడా రోజు పనిచేసి కూల్ చేసే వాళ్ళమే. సో మేము పెద్దగా లక్షలు సహాయం చేసే పరిస్థితులు అయితే లేము. సో ఒక చిన్న ఇలాంటి ఇన్స్పైర్ మీటింగ్లు పెట్టే అవకాశం ఉంటే మీరు ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తే ఫ్యూచర్లో మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిన్న ఒక్కరోజే సార్ వాళ్ళకు మన విలేజ్లో పెద్దవాళ్ళు చాలామంది సహకరించారు. ఈ ప్రోగ్రాం అంటే నేను ఏదో అనుకున్నా, మన గ్రామ పెద్దలైతే మామూలు కాదు. నిన్న ప్రతి స్కూల్కు అందరూ ఎట్లా అంటే ప్రతి స్కూల్కు ఒక 15 మంది 20 మంది వెళ్ళి మేము కూడా వెళ్తాం. శివమల్లప్ప సారు, భద్రయ్య సార్ గారు, నారాయణ రెడ్డి సారు, సర్పంచ్ పుల్లారెడ్డి అన్న, అనంతలక్ష్మారెడ్డి అన్న గారు, ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరి చెప్పలేకపోతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు మన పులన్న ప్రతి ఒక్కరు వచ్చి ఎట్లా అంటే బేటా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము నీ వెంబడి ఖచ్చితంగా ఉంటాము. వేరే చెడ్డ పనులు చేస్తే మేము దానికి సహకరించాం, కానీ నీ మంచి పని చేస్తే మేము ఖచ్చితంగా సహకరిస్తాం బేటా అని చెప్పి పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదం ఉంది నాకు. వాళ్ళు పెద్దవాళ్ళు మీరు ఇలాగే ఇప్పటికీ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ, గ్రామ పెద్దలకు, స్టూడెంట్కు అందరికీ ధన్యవాదాలు.